బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కూడా తమిళనాడు తరహా రాజకీయ స్ఫూర్తి రావాలన్నారు. తామంతా కలిసి ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం పెద్దలతో మాట్లాడతామని తెలిపారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి బీజేపీ కీలక నేతలు తమతో కలిసి రావాలని కోరారు. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చట్టం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రము షెడ్యూల్ 9లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా బలహీన వర్గాలకు న్యాయం చేయమని బలహీన వర్గాల సంఘాలు తెలంగాణకు సంబంధించిన అన్ని సంఘాలు ఢిల్లీ కేంద్రంగా రేపు కార్యక్రమం ప్రభుత్వానికి దృష్టికి తేవడానికి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారితో పాటుగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, జాతీయ స్థాయి నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరినీ మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఎంపీలు అందరూ అన్ని పార్టీల వారు సమన్వయం చేస్తూ ఉన్నారు. గౌరవ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి కొండా సురేఖ గారు, నేను, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఢిల్లీకి వెళ్తూ ఉన్నాం. కొంత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కొంత అన్ని పార్టీల వాళ్ళని డెలిగేషన్గా కలిసిన, కొంత తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి బలహీన వర్గ నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇటువంటి కొంతమంది నాయకులను కూడా మేము శాసనసభ్యులము, మంత్రి తెలంగాణ తరఫున బలహీన వర్గాల నాయకులను కూడా కలిసి ఇందుకు సహకరించమని అడుగుతాం. ఈరోజు ఒక చారిత్రాత్మకంగా దేశానికి నిర్దేశం ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైంది. దీనికి తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా చట్టాన్ని అమలు చేసుకునే కార్యక్రమం కొనసాగించాలని అందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా.